ఇండియన్స్ యావరేజ్గా 7 అవర్స్ సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తారు తెలుసా. అందులో 30% ఆఫ్ ద టైం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు. సో వేర్ ఎవర్ అటెన్షన్ గోస్ మనీ గోస్. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంటే లేకుండా మీ ఓన్ ప్రోడక్ట్స్ను సెల్ చేయాలి అనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఇది ఒక స్టెప్ బై స్టెప్ గైడ్. ఇంకా ఇటువంటి ఈ కామర్స్, బిజినెస్ అండ్ మనీ రిలేటెడ్ వీడియోస్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, ఇన్స్టాగ్రామ్ షాప్ ఎలా వర్క్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ కొన్ని అప్రూవ్డ్ అకౌంట్స్కి మాత్రం వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోనే షాప్ను క్రియేట్ చేసే ఆప్షన్ను ఇస్తుంది. ఈ అప్రూవల్ వచ్చిందంటే మనం పోస్ట్ చేసిన పిక్చర్లో గల ప్రోడక్ట్ను ఆ పోస్ట్ రీచ్ అయిన వాళ్ళు విత్ ప్రైస్ చూడవచ్చు. అంతేకాకుండా వాళ్ళు మన షాప్లో ఉన్న అదర్ ప్రోడక్ట్స్ను కూడా చూడవచ్చు. ఇప్పుడు అందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ను పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆ ప్రోడక్ట్స్ లింక్ను క్లిక్ చేసి మన ఈ కామర్స్ వెబ్సైట్కు వచ్చి ఆ ప్రోడక్ట్స్ను వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో పోస్ట్ నుండి ఇన్స్టాగ్రామ్లో రిమైనింగ్ ప్రోడక్ట్స్ను చూసే ఒక డాష్బోర్డ్, ఆ డాష్బోర్డ్ నుంచి ఆ ప్రోడక్ట్స్ నచ్చితే మన వెబ్సైట్కు వచ్చి పర్చేస్ చేసే విధంగా ఈ హోల్ ప్రాసెస్ వర్క్ అవుతుంది. అంటే వ్యూవర్ టు కస్టమర్స్ మనం ఇన్స్టాగ్రామ్ షాప్ను యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయడం. స్టెప్ 1, అకౌంట్. మీ బ్రాండ్ కంటూ ఒక ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను క్రియేట్ చేయండి. రెండింటిని కనెక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బిజినెస్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ప్రొఫైల్గా చేంజ్ చేయండి. నా సజెషన్ కంటెంట్ క్రియేటర్ ప్రొఫైల్. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్ ప్రొఫైల్కి అన్ని ట్రెండింగ్ మ్యూజిక్కి యాక్సెస్ ఉంటుంది అండ్ కాపీరైట్ ఇష్యూస్ కూడా రాదు. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో ఈ కామర్స్ వెబ్సైట్ అని పెట్టి బయోలో మీ వెబ్సైట్ లింక్ను అప్డేట్ చేయండి అండ్ మీ ఫేస్బుక్ పేజ్లో కూడా మీ వెబ్సైట్ లింక్ను అప్డేట్ చేయండి. మీ షాప్ గురించి బయోలో హ్యాష్ ట్యాగ్స్ను వేయండి. ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్కి మీరు ప్రోడక్ట్స్ను సెల్ చేస్తున్నారు అనే ఒక సిగ్నల్ను క్రియేట్ చేస్తుంది. స్టెప్ 2, ప్రోడక్ట్. మీ వద్ద ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉంటే దట్ ఈస్ గ్రేట్. ఆ ప్రోడక్ట్స్ యొక్క ఫొటోస్, వీడియోస్ను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసేటప్పుడు మీకు యాడ్ యువర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో మీ ప్రోడక్ట్ టైటిల్ అండ్ ప్రైస్ను అప్డేట్ చేయండి. అది ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ను మీ ఇన్స్టాగ్రామ్ షాప్కు యాడ్ చేసేస్తుంది. అక్కడి నుండి కస్టమర్ మీ ప్రోడక్ట్ను పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ రావడం లేదు అంటే మీ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ షాప్ను క్రియేట్ చేయడానికి అప్రూవల్ ఇంకా రాలేదు అని అర్థం. అలా అప్రూవల్ రాకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉంది. మీకు ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ లేకుండా ఉండడం, మీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ను కనెక్ట్ చేయకుండా ఉండడం, అండ్ మీరు పోస్ట్ చేసే కంటెంట్ ప్రోడక్ట్స్ గురించే కాకుండా ఉండడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఉంటే ఫస్ట్ మీకంటూ ఒక వెబ్సైట్ను క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేయడం అని తెలియకపోతే మా V4U ఏజెన్సీ వెబ్సైట్ను చెక్ చేయండి. మేము మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ కామర్స్ వెబ్సైట్ను క్రియేట్ చేసిస్తాం. అదైన తర్వాత నేను స్టెప్ 1లో చెప్పిన అన్ని పాయింట్స్ను మీరు కరెక్ట్గా ఫాలో చేస్తున్నారా అని ఒకసారి చెక్ చేయండి. అవన్నీ ప్రాపర్గా ఫాలో చేస్తే మీకు అప్రూవల్ వస్తుంది. అసలు అప్రూవలే రావడం లేదు, మేము ఎలా సెల్ చేయడం అని అడిగితే అప్పుడు మీరు మీ రీల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రీల్స్కు ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఆ రీల్స్లో మీరు ప్రోడక్ట్కు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ను యూజ్ చేసి మీ వెబ్సైట్లో వెళ్ళి ఆ ప్రోడక్ట్ను పర్చేస్ చేసుకునే విధంగా మీ రీల్స్లో చెప్పండి. అలా చేయడం ద్వారా కస్టమర్కి మీ ప్రోడక్ట్ నేమ్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి అదర్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి పర్చేస్ చేయకుండా మీ వెబ్సైట్కే వెళ్ళి, మీ బయోలో ఉన్న మీ వెబ్సైట్కే వెళ్ళి అక్కడ ఆ ప్రోడక్ట్స్ను పర్చేస్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా మీరు మీ వ్యూవర్స్ని కస్టమర్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. నేను ఏదైనా పాయింట్ను మిస్ చేసింటే కమెంట్ చేయండి. మీ పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే నేను తప్పకుండా పింక్ చేస్తా. అండ్ మీకు కంటెంట్ వాల్యుబుల్ అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.